హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు గేల్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి గేల్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ అయితే పోస్ట్‌ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు ఇక్కడ మీ యొక్క పోస్ట్‌ను బట్టి క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే మనం ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ జూనియర్ ఇంజినీర్ ఇక్కడ కెమికల్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు డిప్లొమా ఇంజినీరింగ్ పాస్ అయ్యి ఉంటే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు మినిమమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఆ తర్వాత మనకు ఇక్కడ జూనియర్ ఇంజినీర్ మెకానికల్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ తర్వాత మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్‌ను బట్టి క్వాలిఫికేషన్ చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఫోర్‌మ్యాన్ వచ్చేసి సివిల్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అయితే ఇక్కడ పాస్ అయ్యి ఉండాలి. సో దాంట్లో మనకు 60% మార్క్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. సో ఆ తర్వాత మనకు మినిమమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చూసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్‌ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం గేల్‌కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు గేల్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్‌గా ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ జనరల్ లింక్ అయితే ఇచ్చారు. మనకు అడ్వర్టైజ్‌మెంట్ నోటిఫికేషన్ లింక్ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ లింక్ తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ చేసుకోవని ఇక్కడైతే ఇచ్చారన్నమాట. దీనికి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 8th ఆగస్ట్ నుండి 7th సెప్టెంబర్ అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే చూసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పోస్ట్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ ఫుల్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే క్యాపిటల్ లెటర్‌లో మీ యొక్క నేమ్ అనేది జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నంబర్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేది మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ తర్వాత అయితే మన యొక్క మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసి ఇక్కడ రీవెరిఫై ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మన యొక్క పోస్ట్ నేమ్ అప్లికేట్ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో అన్ని కట్టుకుంటే ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సబ్మిట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అయితే అగ్రీ వస్తుంది. అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా ఇక్కడ నుండి అయితే అప్లై అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లోజ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన యొక్క డెస్క్బోర్డ్ అనేది ఇది మన యొక్క డెస్క్బోర్డ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి గో టు అప్లికేషన్ ఉన్నాయి కదా పైన, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే పోస్ట్ అప్లై డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మంత్ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా క్లారిటీ అయితే అయిపోతుంది డేట్ అనేది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి దీంట్లో అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆర్ యూ గేల్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తర్వాత ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు ఆల్రెడీ మన యొక్క పోస్ట్‌ని బట్టి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది మీకు సంబంధించినది సబ్ క్యాస్ట్ అంటే ట్రైబ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. గోండు జాత అవి ఉంటాయి కదా, సో అవి అయితే దీంట్లో అయితే ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ మీరు పర్సన్ విత్ 40% డిజబిలిటీ అబోవ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్‌గా ఒకవేళ ఎస్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఈ విధంగా. ఒకవేళ లేకపోతే మీరు సింపుల్‌గా నో అయితే చేసేయండి. ఒకవేళ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్. సో మీకు గేల్‌కి సంబంధించిన మీరు ఇంటర్నల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా, ఇక్కడ అన్‌మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత రిలీజియన్ సో హిందూ, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా మొబైల్ నంబర్ వచ్చేస్తుంది. తర్వాత మీకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రిఫర్డ్ సిటీ టెస్ట్ సెంటర్ అయితే ఇవ్వాలి. మన యొక్క సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అన్నమాట. సో 3 ఉంటాయి. సో దీంట్లో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ అనేది దగ్గరున్నది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో మనకు ఇక్కడ 3 వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఈ విధంగా 3 ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఆర్ యూ మెంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. ఒకవేళ యెస్ చేస్తే మీకు సంబంధించిన సొసైటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. సో చేసేసి ఇక్కడ మనకు సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఫ్రెండ్స్. ఆ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ లైన్ 1. సో మీ యొక్క ఇంటి నెంబర్ అనేది మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ లైన్ 2 అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన పూర్తి ఇక్కడైతే మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను మీకైతే. తర్వాత ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్. సో మీకు సంబంధించిన స్టేట్ అనేది మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ యొక్క డిస్ట్రిక్ట్ లేకపోతే ఇక్కడ ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క నేమ్ అనేది చేసేయండి. డిస్ట్రిక్ట్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో ఇక్కడ యెస్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది సేమ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే ఇక్కడైతే నో అయితే చేసేసి మీరు వేరే అడ్రస్ అనేది చేసేయండి. సో ఈ విధంగా అన్ని చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే సక్సెస్‌ఫుల్ చూసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అది చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క 10th డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క 10th బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన 10th బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మంత్ అండ్ ఇయర్ ఇక్కడ జాయినింగ్ ఎప్పుడు అయ్యారో మీకు 10th సో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ సైడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ మీ యొక్క మంత్ తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసింది. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడు అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఏదై ఉంటుందో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫుల్ టైమా, ఇక్కడ పార్ట్ టైమా, కరెస్పాండర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్. సో ఇక్కడ మీరు పర్సెంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఎంత వచ్చినాయో మీ యొక్క 10th మార్క్స్‌లో సో అన్ని పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఐటీ సంబంధించినది ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డిగ్రీ, డిప్లొమా సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఏ పోస్ట్‌కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క సంబంధించిన పోస్ట్‌ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫుల్ టైమా, పార్ట్ టైమా అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్. సో ఇక్కడ ఎలక్ట్రికల్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడు జాయినింగ్ అయ్యారో ఆ యొక్క జాయినింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఈ విధంగా. సో ఆ తర్వాత మంత్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు పాసింగ్ అనేది ఎప్పుడు అయ్యారో సో డిగ్రీ, డిప్లొమా అనేది సో దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మంత్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సెంటేజ్ వచ్చేసి మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్, తర్వాత ఇన్స్టిట్యూట్ పాస్ ఫ్రమ్ టు ఇక్కడ ఎడ్యుకేషన్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత హైయర్ క్వాలిఫికేషన్ 2 అంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో డూ యూ హ్యావ్ మినిమం 2 ఇయర్స్ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ యెస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ అప్లికేషన్ డీటెయిల్స్. ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ ఇన్ గేల్ డ్యూరేషన్ లాస్ట్ 2 ఇయర్స్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ గేల్‌లో మీరు అప్లై చేస్తే ఇక్కడ యెస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ
పోస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేశారో ఆ యొక్క పోస్ట్ నేమ్ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అయితే ఇచ్చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్ కిన్లీ ఫిల్ ద పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. లేటెస్ట్ ఆన్ వాట్ లేటెస్ట్. సో ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో మీకు డూ యూ హావ్ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్. సో ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అనేది దీంట్లో అయితే యాడ్ రో మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే మనకు దీంట్లో అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు యాడ్ చేసిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఒకవేళ లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేస్తే మనకు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు కంపల్సరీ అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ రో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ అయితే దీని మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ రో ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ తర్వాత టైప్ ఇక్కడ ఆర్గనైజేషన్ దీంట్లో స్టేటా ఇక్కడ చేసేయండి. తర్వాత పోస్ట్ హెల్డ్ ఇక్కడ పోస్ట్ హెల్డ్ తర్వాత స్టార్టింగ్ సర్వీస్ తర్వాత ఇక్కడైతే ఇండస్ సర్వీస్ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన సిటీసీ ఆఫ్ పోస్ట్ హెల్డ్ సంబంధించింది తర్వాత డిపార్ట్మెంట్ తర్వాత ఇక్కడ మనకు సంబంధించినది ఆటోమేటిక్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి మీరు ఏమైనా ఉంటే ఇక్కడ ఇంకోటి అయితే ఇక్కడ యాడ్ న్యూ రో మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇక్కడ యాడ్ రో అయితే మీరు చేయొద్దు. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే ఫోటో అనేది వచ్చేస్తుంది. మనకు 50 కేబీలు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే క్లిక్ హియర్ ఇక్కడ డ్రా ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లోజ్ అయితే చేసేయండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు 50 కేబీలు అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా డ్రాప్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే రైట్ మార్క్ లో చూపెట్టిన తర్వాత మీరు ఒకసారి వ్యూ అప్లోడెడ్ ఫోటో అనేది దీంట్లో ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ వ్యూ అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో చూసుకోకపోతే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకోపోదు. సో ఇక్కడైతే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడ 0 అయితే చూపెడుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఐ సర్టిఫైడ్ దట్ ఐ ఆమ్ ఎంప్లాయిడ్ ఇన్ గౌట్ సెక్టరీ ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టర్. సో మీరు గౌట్స్ ఇక్కడ సంబంధించిన ఎక్కడైనా మీరు సర్వీస్ చేస్తూనే ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో అంటే మీరు గౌట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే డిక్లేర్ దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ప్రివ్యూ ఉన్నదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి చూసుకున్న తర్వాత. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్చర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ క్యాప్చర్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఒక్కసారి మనం ఫోటో అయితే చూసుకోవాలంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి అయితే ఫోటో అనేది చూసుకుందాం. సో ఇక్కడ వ్యూ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు వ్యూ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో ఈ విధంగా చూపెడుతుంది. తర్వాత ఇక్కడ వ్యూ సిగ్నేచర్ మీద అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే ఇక్కడ పర్సనల్ డేటా పర్పస్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడైతే ఉన్నాయి అన్ని కరెక్ట్‌గా ఉండాలైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ అగ్రీ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట డైరెక్ట్‌గా. సో మీరు ఇక్కడ నుండి అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే సబ్మిట్ అయిపోతుంది. యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్రింట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త ఇక్కడ మీకు సంబంధించినది నేమ్ అనేది చేసేయండి. సో మీకు సంబంధించిన నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు గేల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.